1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఆకలితో అలమటిస్తున్న ఈ దేశం త్వరలోనే అంతమవుతుందని ప్రపంచమంతా నవ్వింది. కానీ వాళ్ల కళ్ళుగప్పి అగ్రరాజ్యాలను సైతం వణికించే ఒక సైంటిఫిక్ మాస్టర్ ప్లాన్ మన నాయకుల మదిలో అప్పటికే మొదలయ్యిందని మీకు తెలుసా? అదే మన అణుశక్తి. మన ఎదుగుదలను ఆపడానికి పాశ్చాత్య దేశాలు గట్టిగా ప్రయత్నించాయి. అప్పట్లో మన దగ్గర వాళ్లలాగా యురేనియం నిల్వలు లేవు. కానీ ఇక్కడే మన ఇండియన్ సైన్స్ పవర్ బయటపడింది. డాక్టర్ హోమీ జహంగీర్ బాభా మన దేశంలో పుష్కలంగా ఉన్న థోరియం ఇసుకను ఉపయోగించి ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని అద్భుతమైన 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. నెహ్రూ గారి విజన్తో పుట్టిన TIFR, BARC సంస్థలు దీనికి ప్రాణం పోశాయి. 1974 స్మైలింగ్ బుద్ధా నుంచి 1998 పోఖ్రాన్ అణుపరీక్షల వరకు మన సత్తా చూపించాం. ఎన్ని ఆర్థిక ఆంక్షలు విధించినా మన భారత్ ఎవరి ముందు తలవంచలేదు. ఒకప్పుడు ఎగతాళి చేసిన ప్రపంచమే ఈరోజు మన శక్తిని చూసి భయపడుతోంది. మరి ఒకవేళ డాక్టర్ హోమీ బాభా ఆ అనుమానాస్పద విమాన ప్రమాదంలో చనిపోకపోయి ఉంటే మన ఇండియా ఇంకా ముందే గ్లోబల్ సూపర్ పవర్ అయ్యేలా? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి.